ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ లో స్కావెంజర్స్ ఉపాధ్యాయుల కొరత ఉందని, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కనీస సదుపాయాలు, విద్య మొత్తం నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో కనీస మరుగుదొడ్లు, మంచినీరు, చాక్ పీస్ ఇవ్వలేని స్థితి నేడు నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనలోపు ఖమ్మం జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా పాలేరు జేఎన్టీయూ కాలేజ్ కి అన్ని సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తేవాలని, వీటి మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్, పీడీఎస్యూ జిల్లా నాయకులు సాగర్, గోపి, సర్వేందర్, మణికంఠ, ప్రభు, గాంధీ, ఆర్కే పాల్గొన్నారు. నా పేరు మహేష్, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజులు గడుస్తూ ఉంది. ఈ 100 రోజుల ప్రభుత్వ పరిపాలన కాలం చూసుకుంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించిందో, ఈ రేవంత్ రెడ్డి కూడా అదే దోవలో నడుస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా తను విద్యారంగానికి తక్కువ శాతం నిధులు కేటాయించాడు. అదేవిధంగా హైదరాబాద్లో వ్యవసాయ యూనివర్సిటీ సంబంధించిన భూములు మొత్తం కూడా లాక్కున్నాడు. అదేవిధంగా వారం రోజుల పాటు ఈరోజు అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో కనీసం విద్యారంగం మీద చర్చించలేదు. అంటే ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద శ్రద్ధ లేదనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విద్యారంగాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మధ్యనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము విద్యారంగాన్ని బాగు చేయడం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా విద్యారంగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి చిన్న సమస్యల్ని కూడా ఈరోజు పరిష్కరించాలంటే విద్యా కమిషన్ అనేది అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. విద్యా కమిషన్ వేసి మీరు కార్పొరేట్ విద్యా సంస్థలని నిషేధించే వైపుగా మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించే విధంగా చర్యలు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో యూనివర్సిటీని బలోపేతం చేసే విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకోండి. కానీ విద్యా కమిషన్ వేసి దాని ద్వారా సాత్సారం చేస్తూ ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా, చిన్న సమస్యలని పరిష్కరించడానికి కూడా ఈరోజు విద్యా కమిషన్కి ముడిపెట్టవద్దని చెప్పేసి మేము పీడీఎస్యూ విద్యా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరొకసారి విద్యారంగం మీద రివ్యూ చేసి ప్రభుత్వ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ లేరు, చపరాసులు లేరు, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఈరోజు దినదిన కన్నా 100 ఏళ్ళ ఆయుష్గా నడుస్తూ ఉన్నాయి, వాటి సమస్యను పరిష్కరించాలి. నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీని నిర్మించాలి. అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గతంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మీరు వెంటనే ఈరోజు మీరు ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పాలి. అదేవిధంగా పాలేరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి జేఎన్టీయూ కాలేజీని అన్ని ఆర్భాటాలతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలి. ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం విద్యా కార్పొరేటీకరణ, కాషాయకరణ, అదేవిధంగా ఈరోజు ఉన్నవాడికి చదివే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనేకమైన రాష్ట్రాలు నూతన జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని నిర్ణయం చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 11వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ఖమ్మం కూడా వస్తున్నారు. కాబట్టి వీటి మీద స్పష్టమైనటువంటి ప్రణాళికని, స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.